Some weeks ago, we had a study through 1 Corinthians 5. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయంలో పాఠాన్ని మనం పోయిన కొన్ని వారాల క్రితం ధ్యానించడానికి ప్రయత్నించాం, కానీ కుదరలేదు. It is a very difficult text dealing with how we have to sometimes discipline in the church. సహోదరులారా, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము కొద్దిగా ఇబ్బందికరమైన అధ్యాయం. ఎందుకు అంటే సంఘంలో ఒక వ్యక్తి చెడుగా ప్రవర్తిస్తున్నప్పుడు ఆ వ్యక్తి పట్ల క్రీస్తు యొక్క సంఘం ఎటువంటి క్రమశిక్షణా చర్యలు చేపట్టాలో తెలియజేసే అధ్యాయం ఇది కనుక. However, this is not the whole story about how we deal with one another. అయితే విషయం ఏంటంటే సహోదరుల పట్ల ఎలా ప్రవర్తించాలనేటువంటిది ఈ ఒక్క అధ్యాయమే కాదు, కానీ మిగతా చోట కూడా వేరే విషయాలు చెప్పబడ్డాయి. Withdrawing from a brother is the last thing we do. మిగతా వచనాలన్నిటిని బైబిల్లో చెప్పబడినా క్రొత్త నిబంధనలు చెప్పబడినా మిగతా వచనాలన్నిటిని కూడా దగ్గర పెట్టుకున్నట్లయితే ఒక వ్యక్తిని మనం వెలివేయటం, సంఘం నుంచి వెలివేయటం అనేది చివరిగా తీసుకోవలసిన ప్రయత్నమే గాని మొదటగా చేయవలసిన ప్రయత్నం కాదు. It is our hope that we never have to do such a thing. మరి అటువంటి దుర్ఘటన క్రీస్తు సంఘం ఒక వ్యక్తిని వెలివేయటం అనేటువంటి దుర్ఘటన ఏ సంఘంలో కూడా జరగకూడదని నేను కోరుకుంటున్నాను. And so we work very hard to prevent this circumstance. మరి మనం శ్రాయశక్తుల క్రీస్తు సంఘం అతన్ని వెలివేయకుండా అతను సంఘంలో నమ్మకమైన వ్యక్తిగా కొనసాగే విషయంలో కృషి చేయవలసిన వారమై ఉన్నాం మొదట. Because of that, we're going to study Galatians 6:1-5 today. అందుకనే గలతీ 6వ అధ్యాయము మొదటి 5 వచనాలు కూడా ఒకసారి చూద్దాం. Let's please read that text. ఓకే బ్రదర్. గలతీ 6:1-5 వచనాలయ్యా. గలతీ 6:1-5. సహోదరులారా, ఒకడు ఏ తప్పిదములోనైనను చిక్కుకుని ఎడల ఆత్మ సంబంధులైన మీలో ప్రతివాడు తానును శోధింపబడునేమో అని తన విషయమై చూచుకొనుచు సాత్విక మనస్తో అట్టి వారిని మంచి దారికి తీసుకొని రావాలను. ఒకని భారములనొకడు భరించి ఈలాగు క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చుడి. ఎవడైనను వట్టివాడయుండి తాను ఎన్నికైన వాడిని ఎంచుకుని ఎడల తన్ను తానే మోసపరుచును. ప్రతివాడును తాను చేయు పనిని పరీక్షించి చూచుకొనవలెను. అప్పుడు ఇతరుని బట్టి కాక తన్ను బట్టి అతనికి అత్యము కలుగును. ప్రతివాడును తన బరువు తానే భరించుకొనవలెను కదా. And so we're going to examine this passage phrase by phrase. సహోదరులారా, ఈ అధ్యాయంలో ఉన్న ఈ వచనాల్ని మనం పదం వెంబడి పదాన్ని ధ్యానిద్దాం. It begins with a single word. మరి ఒక వచనంతో ఇది ప్రారంభించబడుతుంది. Brethren. సహోదరులారా. In the 14 New Testament books attributed to the Apostle Paul, అపోస్తలుడైన పౌలు రాశారు అని చెప్తున్నటువంటి 14 పత్రికల్లో, which includes Hebrews, హెబ్రీయులకు రాసిన పత్రిక కూడా కలుపుకొని, Paul uses this term 108 times. 108 సార్లు పౌలు గారు ఈ పదాన్ని పలికారు, సహోదరులారా అనే పదాన్ని. It is more than a formality, but a term of endearment. ఇది పౌలు గారు సహోదరులారా అని పలికింది ఏదో ఒక వాడుకగా అందరితో పాటు మిగతా వాళ్ళు కూడా పిలిచే విధంగా కాదు, కానీ ఒక ప్రత్యేకమైన ఉద్దేశంతో ఈ పదం పలుకుతూ ఉంటారు. It is an important distinction for us to recognize one another as brothers. సహోదరులారా, లోకానికి ఒకరికొకరు మనకున్నటువంటి వ్యత్యాసాన్ని మనం గమనించాలి. మనం ఒకరికొకరు సహోదరులం అవుతాము. In the case of Galatians 6:1, he is addressing his audience. గలతీయులకు రాసిన పత్రిక 6:1లో తను ఎవరికి ఈ విషయాలు రాస్తున్నాడో వారికి ఈ విషయాలు చెప్తూ ఉన్నాడు. But he's also defining the group to whom his comments
apply. అంతేకాదు ఎవరికి ఆజ్ఞాపించాలో ఎవరికి సంబంధించిన ఈ విషయాలు వారికి పౌలు రాస్తూ ఉన్నాడు, అందరికి సంబంధించి కాదు. The next phrase is, if a man is overtaken in any trespass. తర్వాత ఏమన్నాడంటే, ఒకడు ఏ తప్పిదములోనైనను చిక్కుకుని ఎడలా అన్నాడు. One popular English translation says, if someone is caught in a sin. ఇంకొక తర్జుమాలో ఏముందంటే, ఒకడు పాపం చేత పట్టుబడిన ఎడలా అని కూడా రాయబడింది. We might paraphrase it this way: if a brother or sister suddenly finds himself in a sin. దీన్ని మనం ఎట్లా అర్థం చేసుకోవచ్చు అంటే, సహోదరుడు గాని సహోదరు గాని అనుకోకుండా పాపంలో చిక్కున్నారనుకోండి, అప్పుడు. The idea of being overtaken or caught is not that we are ever vigilant so that we might catch somebody in sin. చిక్కుకోవటం అంటే మరి తను కావాలని వెళ్ళి ఆ యొక్క పాపంలో ఉన్నవాడు కాదు గాని అనుకోని పరిస్థితుల్లో ఆ చిక్కులోనికి వెళ్ళాడు. Remember what Jesus says in Matthew about the plank in our own eye while dealing with the speck in our brother's eye. ప్రభు అయిన యేసు చెప్పిన మాటలు మీకు గుర్తున్నాయా? ఏమని చెప్పాడు ప్రభు అయిన యేసు అంటే, ఎదుటివాని కంటిలో నలుసు తీసే ముందు నీ కంట్లో ఉన్న దూలాన్ని తీయి అని చెప్పారు కదా. We will come back to that before we're done today. మరి ఆ వచ్చిన దగ్గరికి మరలా వస్తాం మనం. But the point I'm making is that we're not always looking at our brothers to see if we can see who is in sin. మనం ఎప్పుడు కూడా ఏ సహోదరుడు సంఘంలో ఎవరు తప్పు చేస్తూ ఉంటారు, ఎవరు చిక్కుల్లో ఉంటారు అని మనం వెతుకుతూ తిరుగుతూ ఉండేవాళ్ళం కాదు. అట్లా ఉండకూడదు మనం సహోదరుల పట్ల. The Apostle Paul is speaking to a condition in which a brother or sister found themselves. మరి ఇక్కడ సహోదరులు ఎవరైతే తప్పిదములో ఆ యొక్క ఉచ్చులో పడ్డారో, పాపం అనే ఉచ్చులో, వారి గురించి చెప్తూ ఉన్నాడు. A spiritual situation in which they should not be. మరి ఆ స్థితిలో ఆ క్రైస్తవులు ఉండకూడదు, కానీ అనుకున్న పరిస్థితిలో ఉండాల్సి వచ్చింది. For this reason, 1 Corinthians 15:33 tells us, do not be deceived, evil company corrupts good habits. అందుకనే 1 కొరింథీ 15:33 ఏమని చెప్పబడిందంటే, దుష్టుల సాంగత్యము మంచి నడవడిని చెరుపును గనక దుష్టులతో సాంగత్యం చేయకూడదు. We ought to be vigilant over one another's lives. మనం ఒకరి పట్ల ఒకరు జాగ్రత్త కలిగి ప్రవర్తించాలి. Not to catch someone in a sin. మనం అరే వాడు పాపంలో ఇరుక్కుపోతే బాగుంటుందిరా, చిక్కుకుంటే బాగుంటుందిరా అని ఎదురు చూడకూడదు. But to strengthen and preserve one another. మనం ఎప్పుడు కూడా సహోదరుల్ని బలపరచాలి, ప్రోత్సహించాలి అనేటువంటి ఉద్దేశంతోటే మనం ఉండాలి. Of course, we may sometimes discover a brother in sin. కొన్నిసార్లు మనం మన సహోదరులు, మనం ప్రేమించేటువంటి క్రీస్తునందున సహోదరులు ఎవరో ఒకళ్ళు ఇటువంటి పాపంలో ఇరుక్కుపోతారు కొన్నిసార్లు. Paul will soon tell us in our text what we ought to do. అటువంటి పరిస్థితుల్లో ఒక క్రైస్తవుడు తోటి సహోదరుని పట్ల ఎలా ప్రవర్తించాలో పౌలు తెలియజేస్తున్నారు. Here is the next phrase. ఆ తర్వాత వచ్చినాన్ని చూడండి. You who are spiritual. మీలో ఆత్మ సంబంధులైన వారు అన్నాడు. I once read that someone suggested Paul was asking us to examine ourselves as to whether or not we are spiritual. మరి కొంతమంది ఏమన్నారంటే, ఆత్మ సంబంధులైన మీలో ప్రతివాడు అంటే అర్థం ఏంటంటే, మీరు ఆత్మ సంబంధులైన వారో కారో లేదో చూసుకోండి అని కొంతమంది అన్నారు ది వచ్చినాన్ని బట్టి. That is not how I understand what I read. మరి నేను చదివినప్పుడు అలా అర్థం చేసుకోలే నేను. Paul is making a statement. పౌలు ఇక్కడ ఒక వచనాన్ని తెలియజేస్తూ ఉన్నారు. He is calling to responsibility those who are strong. ఆత్మ సంబంధులైన మీలో అంటే
మీలో ఆత్మ సంబంధమైన వారు ఎవరు లేదో ఉన్నారో లేదో చూసుకునేది కాదు. ఆత్మ సంబంధులైన వాళ్ళు చేయవలసిన పనిని గురించి ఇక్కడ పౌలు తెలియజేస్తూ ఉన్నాడు. As Christians, we all ought to be spiritually minded. సహోదరులారా, క్రైస్తవులు అయిన మనందరము ఆత్మ సంబంధులైన వారి వలె ఉండాలి. He is not asking us who is spiritually minded. మరి ఎవరు ఆత్మ సంబంధులు అని అడగట్లేదు గాని He's calling us to stand up in duty. మరి ఆత్మ సంబంధులను మనం చేయాల్సిన పని గురించి పౌలు తెలియజేస్తూ ఉన్నాడు. He continues in our text to say, restore such a one in a spirit of gentleness. అటువంటి పాపములో చిక్కుకునిన సహోదరుని సాత్వికమైన మనసుతో పైకి లేవనెత్తాలి అని చెప్పాడు. We're going to break this into two pieces. దీన్ని రెండు భాగాలు చేద్దాం. Firstly, restore such a one. మొదటి భాగం ఏంటంటే అట్టి వానిని మంచి దారికి తీసుకుని రావలెను. Restore means to return to an original position or condition. మంచి దారిలోనికి తీసుకురావటం అర్థం ఏంటంటే ఇదివరకు ఏ దారిలో అయితే వెళుతున్నాడో తప్పిపోయాడు, ఆ తర్వాత మరలా ఆ మొదటి దారిలోనికి అతన్ని తీసుకొని రావటం. We want to lead a brother or sister back to repentance. అంటే మనం ఏం చేయాలంటే మన సహోదరుల్ని మారు మనసు కలుగు చేసి తిరిగి మంచి మార్గంలో నడిపించాలని అర్థం. Let's read 2 Corinthians 7:9 and 10. 2 కొరింథీ 7వ అధ్యాయము 9-10 వచనాలు. 2 కొరింథీ 7:9-10 వచనాలండి. మీరు దుఃఖపడితురని సంతోషించుట లేదు గాని మీరు దుఃఖపడి మారు మనసు పొందురని ఇప్పుడు సంతోషించున్నాను. ఏలయనగా ఏ విషయంలోనైనను మా వలన మీకు నష్టము పొందకునుటకై మీరు నష్టము పొందకుంటకై దైవ చిత్తానుసారముగా దుఃఖపడితిరి. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనస్సును కలుగుజేయును. ఈ మారు మనస్సు పశ్చాత్తాపమును పుట్టించదు. అయితే లోక సంబంధమైన దుఃఖము మరణమును కలుగుజేయును. It's important to notice that Paul is not teaching us to bring anyone to a point of humiliation. సహోదరులారా, మరి ఎవరో ఒకరిని మీరు బాధలో ఉన్న వారిని దారిలో పెట్టండి అని చెప్పట్లేదు గాని Instead, we are drawing them to godly sorrow, which produces repentance. మనం వాళ్ళకి దుఃఖాన్ని కలుగు చేయటం కాదు, మనం ఏ దుఃఖాన్ని కలుగు చేయాలి వాళ్ళకంటే దైవ చిత్తానుసారంగా వాళ్ళు దుఃఖపడేటట్టు సహకరించాలి మనం. And repentance leads to salvation. మారు మనసు అటువంటి దైవ చిత్తానుసారమైన దుఃఖముతో కూడిన మారు మనసు రక్షణ వైపు నడిపిస్తుంది. Our goal is to restore someone to faith. మన యొక్క గురి ఏమై ఉండాలంటే తప్పిపోయిన వ్యక్తిని తిరిగి మొదటి స్థితిలోనికి తెచ్చే వారంగా మనం ఉండాలి. How do we do this? ఎలా వారిని మంచి దారిలోనికి తేవాలి? Well, he says in a spirit of gentleness. ఎలా తీసుకురావాలంటే సాత్వికమైన మనస్సుతో అన్నాడు. How often have we seen a brother or sister overtaken by sin and maybe thought to ourselves, it was only a matter of time before they did that? మనం కొన్నిసార్లు తప్పులో ఎవరైనా తప్పు చేస్తుంటే ఏమనుకుంటుంటాం, సరేలే టైం కాలమే అతన్ని మారుస్తుందిలే, వదిలిపెడదాంలే అని అనుకొని ఉంటాం ఎన్నిసార్లు. We'll see somebody do something that we just almost expect them to do. మనం కొన్నిసార్లు తప్పు చేస్తున్న వారిని చూస్తుంటాం, చూసి ఏమనుకుంటామంటే నేను అనుకున్నా వీడు ఈ తప్పు చేస్తాడని అని అనుకుంటూ ఉంటాం. Perhaps we have somebody who has difficulty being in the assembly on a regular basis. మరి ఎవరన్నా సహోదరులు సంఘ కోడికలకి
మరి ఎల్లప్పుడూ సంకుడికిలో పాల్గొనకుండా వెనకాడుతూ ఉన్నప్పుడు and we imagine, of course they're not here, that they're never here. మనం ఒక వ్యక్తి సంకుడికిలో రావట్ల సహోదరుడు, అప్పుడు మనం రాలేదు కదా, నేను అనుకున్నాలే ఇతను రాడని, ఏనాడు వచ్చాడు కనుక అని అనుకోకూడదు మనం. I'm trying to paint a mental picture for us. మరి ఆ విధంగా ఆలోచించాలని నేను కోరుతూ ఉన్నాను. We have all been guilty of thoughts like these at one time or another. ఇటువంటి ఆలోచనలు మనకి సహజంగా వస్తూ ఉంటాయి. ఆ విషయంలో మనం నేరస్తులం కనపడుతూ ఉన్నాం. Assuming the worst about our brothers and sisters, not looking for how we might lift them up. మన సహోదరులో మంచి కంటే మన సహోదరులో చెడునే ఎక్కువ కోరుకుంటూ ఉంటాం. This is not a mind of gentleness to be looking expecting the worst. సహోదరులారా, ఇది కాదు సాత్వికమైన మనసుతో అంటే అర్థం. If indeed we are spiritual, we will display the fruits of the Spirit. మనం ఆత్మ సంబంధులము అంటే అర్థం ఏంటంటే ఆత్మ ఫలం ఉన్నదే, ఆ ఆత్మ ఫలాలు కలిగి ఉండటమే ఆత్మ సంబంధులంగా ఉండటం అంటే. Love, joy, peace. ప్రేమ, సంతోషము, సమాధానము. Long-suffering, kindness, goodness. దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము. Faithfulness, gentleness, and self-control. విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము. And of course we find these in Galatians 5:22 and 23. ఈ ఆత్మ ఫలములు మనం ఆత్మఫలము గలతీ 5:22లో చూస్తాం. There is a similar passage I want us to read. మరి గలతీలు రాసిన పత్రికలో ఉన్న వచనం లాంటిది ఇంకొక వచనం కూడా ఉంది. Colossians 3:12 through 14. కొలస్సీ రాసిన పత్రిక 3:12-15 వచనాలు. కొలస్సా 3:12-15 వచనాలు. Do you want me to read it, brother? Yes, please. కొలస్సా 3వ అధ్యాయము 12-15 వచనాలయ్యా. కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులునైన వారికి తగినట్లు మీరు జాలిగల మనస్సును, దయాళుత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనుడి. ఎవడైనను తనకు హాని చేసినని ఒకడు అనుకున్న యెడల ఒకరినొకడు సహించుచు ఒకరినొకడు క్షమించుడి. ప్రభు మిమ్మును క్షమించినలాగున మీరును క్షమించుడి. వీటన్నిటి పైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకొనుడి. క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో ఏలుచుండనీయుడి. ఇందుకొరకే మీరొక్క శరీరముగా పిలువబడితిరి. Yes, brother. Very good. If we're going to help a brother back from sin, మనం ఎవరైనా సహోదరుల్ని పాపం నుంచి మంచి దారిలోనికి తేవాలనుకున్నప్పుడు we must do so by having compassion and understanding for their situation. మనం వాళ్ళ స్థితిని సరిగా అర్థం చేసుకోవాలి. వాళ్ళు ఉన్నటువంటి దయనీయ పరిస్థితిని సరైన అవగాహన చేసుకోవాలి. The quality of empathy. ఆ లక్షణం ఏంటంటే ఎదుటివాని పట్ల దయా దాక్షిణ్యం చూపిస్తే మనసు. We as if it were our own sin that we're dealing with. ఎలా భావించాలంటే మనం కూడా అదే స్థితిలో ఉంటే ఎలాగుండేది అన్నట్లు అన్నమాట. This is how important a brother's sin should be to us as we deal and help them. సహోదరులరా, ఇట్లా మనం బాగా తెలుసుకున్నప్పుడు అతని స్థితి, అప్పుడు మనం అతనికి సరైన రీతిలో సహకరించగలము. Or the circumstance is a little bit different. Who knows? It could be any one of us in this sin. అవును, మనం ఎలా భావించాలంటే రేపు మనం ఆ స్థితిలో ఉండొచ్చు, పాపంలో చిక్కొనొచ్చు. అప్పుడు మన పట్ల ఇతరులు దయ చూపించాలని కోరుకుంటాం కదా. This leads us to Paul's next phrase in the text. ఆ తర్వాత పౌలు ఏం చెప్తున్నాడో చూడండి ఈ విషయమై. Considering yourself lest you also be tempted. అక్కడ ఏమని చెప్పాడంటే
మనం ఇతరుల్ని మంచిదారులు తెచ్చేటప్పుడు తానును శోధింపబడునేమో అని తన విషయమై చూచుకొనొచ్చు అన్నాడు. It would be easy for us to say to ourselves, why should I be concerned? కొన్నిసార్లు మనం ఇతరుల పట్ల నేను ఎందుకండి అటువంటి మనసు కలిగి ఉండాలని అనొచ్చు. Certainly, I won't be tempted with my brother's sin. నేనా? నేను అటువంటి తప్పు అసలు చేయనండి. అతను కాబట్టి చేశాడు అనొచ్చు. But Paul tells us the foolishness of such a thought. అటువంటి ఆలోచన బుద్ధిహీనమైనదని పౌలు తెలియజేస్తూ ఉన్నాడు. He says that no temptation is overtaking you except such as is common to man. ఆ మరి దేవుడు మన జీవితాల్లో అనుమతించే శోధనంట సాధారణముగా మనుషులు కలిగే శోధనలే అని చెప్తూ ఉన్నాడు. He tells us that in 1 Corinthians 10:13. మొదటి కొరింథీ 10:13లో ఈ విషయాన్ని పౌలు చెప్పాడు. సాధారణముగా మనుషులకు శోధనలు వస్తాయని. There again is that word overtaken. అక్కడ కూడా చూసారా, మరి పట్టుబడిన ఎడల అని చెప్తున్నాడు. We are lying to ourselves if we think that we could not have committed the same sin we find that a brother or sister has committed. ఒకవేళ గనక ఇతరులు సహోదరుడు గాని సహోదరి గాని పాపంలో ఉన్నప్పుడు మనం నేనైతేనా ఆ పాపం చేసుండేవాడిని కాదు అని అనుకోవటం మరి బుద్ధిహీనత. ఒక విధంగా అట్లా గనక నువ్వు తలస్తే నిన్ను నువ్వు మోసపరుచుకుంటున్నట్టే. It is when we become so proud that we think we cannot be tempted. ఒక విధంగా అది గర్వం. ఏంటి గర్వం? నేను అతనిలాగా శోధించబడను, నేనైతేనా అట్లాంటి పాపం చేసేవాడిని కాదు అని చెప్పుకోవటం గర్వం అవుతుంది. It is then that we are most vulnerable to sin. అంతేకాదు అటువంటి ఆలోచన కనుక నీకుంటే నువ్వు పాపం చేయడానికి అవకాశం ఎక్కువ ఉన్నట్టు. If we will approach temptation with humility, మనం శోధనని సాత్వికమైన మనసుతో ఎదుర్కొన్నప్పుడు, recognizing our own weaknesses, మనం కూడా బలహీనులము, మనం కూడా ఆ విధంగా శోధించబడిన అవకాశం ఉంది అని తెలుసుకొని ఆ తప్పులో ఉన్నటువంటి సహోదరుని పైకి లాగేటప్పుడు, it is then that we are prepared to overcome sin ourselves. అప్పుడు మనం ఎదుటివాడిని మంచి దారిలోకి తేగలం, మనం కూడా శోధించబడకుండా ఉండగలం. So it is important that we reach out to a brother with compassion and understanding. అందుకని మనం ఇతర సహోదరుల్ని మంచి దారిలోకి తెచ్చేటప్పుడు మనం కూడా అతని పట్ల కనికరం చూపిస్తూ మనం కూడా శోధించబడడానికి అవకాశం ఉంది, నేను కూడా ఒకవేళ అటువంటి స్థితిలో ఉండొచ్చు అనే తలంపు ప్రయోజనకరం అవుతుంది. We must be careful that we do not allow ourselves to be caught up in the same sin. ఎదుటి వ్యక్తి ఏ పాపంలో ఉన్నాడో మనం కూడా మరలా పాపంలో చిక్కునుకుని ఉండటానికి ఈ ఆలోచన, ఈ విధానం సహాయపడగలదు. All of our discussions should be grounded in the word. సహోదరులారా, మన ప్రతి తలంపు వాక్య పరిధిలో ఉండాలి. Reading the word, in fact. దేవుని వాక్యాన్ని చదువుతూ ఉండాలి. To help the brother out of sin. మరి తద్వారా పాపం చేయకుండా ఉండటానికి, పాపం చేసిన వారిని మంచి దారిలోకి తేవటానికి అవకాశం ఏర్పడుతుంది. If a brother were involved in theft or something of that nature, ఒకవేళ సహోదరుడు ఉన్నాడు, అతను దొంగతనం చేస్తున్నాడు అనుకోండి, it is easy to have confidence that we would not be caught up in his sin. అప్పుడు మనం అనుకోవచ్చు, అతనైతే దొంగతనం చేశాడు, నేనైతే అట్లా దొంగతనం చేసేవాడిని కాదు అని అనుకోవచ్చు నువ్వు. But what if the brother stopped worshiping according to scripture? ఒకవేళ సహోదరుడు లేఖనానుసారంగా ఆరాధించుకుని ఉంటే అప్పుడేంటి? The hypothetical picture I'm about to paint is all too real for many people. నేను ఇక్కడ మీకు తెలియజేసే విషయం ఏంటంటే, నిజమైన మనుషులు, సరిగా ఆలోచించే వాళ్ళు, మరి నేను కూడా అటువంటి తప్పు చేయడానికి అవకాశం ఉంటది అనేటువంటి ఆలోచన కలిగి ఉంటారు. So here is the circumstance. ఇదిగో చూడండి, ఈ పరిస్థితులు చూడండి ఇక్కడ ఎట్లా ఉన్నాయో. A brother believes that their personal view of scripture is right. ఒక వ్యక్తిగతంగా నేను
వాక్యంలో ఉన్న వచనాలకి ఈ విధంగా తలంచడం సరైందని అనుకోవచ్చు. However, he has clearly taken a turn away from the truth. కానీ అతను అర్థం చేసుకునే విధానం నిజంగా వాక్యానుసారమైంది కాదనుకోండి. Other brothers who are wanting to restore him begin to discuss with him his belief in detail. ఆ తర్వాత మిగతా సహోదరులు వచ్చాయా, నువ్వు ఈ విధంగా అర్థం చేసుకున్న ఆ వచనాల్ని ఆ ఉద్దేశంతో రాయబడలేదు, ఇదిగో ఇది ఆ వచనాలకు ఉద్దేశం అని చెప్పినప్పుడు, Because the sinning brother is persuasive in his arguments, ఆ తప్పు చేస్తున్న వ్యక్తి లేదండి నేను అనుకున్నదే సరైంది అని భావిస్తూ ఉన్నప్పుడు, he manages to turn one or more faithful brethren from the truth to his false belief. కొన్నిసార్లు ఏమైందంటే ఎవరైతే ఇతన్ని సరిదిద్దటానికి వచ్చారో ఆ సహోదరులో ఒకరిద్దరు ఈ తప్పు అర్థం చేసుకున్నటువంటి వ్యక్తిని విషయాన్ని అర్థం చేసుకొని వాళ్ళు కూడా తప్పులోకి వెళ్ళటానికి అవకాశం ఉంది. This scenario has happened time and time again throughout history. ప్రపంచ చరిత్రలో మరి ఈ విధంగా తప్పు వ్యక్తిని మార్చడానికి బదులు అతన్ని సరిదిద్దే వాళ్ళు కూడా అతని త్రోవలోనికి వెళ్ళిపోయిన వాళ్ళు ఉదాహరణలు చాలా ఉన్నాయి. Listen to this that Paul tells Timothy in 2 Timothy 2:14 through 18. 2 తిమోతి 2వ అధ్యాయము 14 నుంచి 18 వచనాలు. 2 తిమోతి 2వ అధ్యాయము 14 నుంచి 18 వచనాలు. ఈ వినువారిని చెరుపుటకే గాని మరి దేనికిని పనికిరాని మాటల గురించి వాదం పెట్టుకునవద్దని ప్రభు ఎదుట వారికి సాక్ష్యం ఇచ్చుచు ఈ సంగతులను వారికి జ్ఞాపకము చేయము. దేవుని ఎదుట యోగ్యునిగాను సిగ్గుపడనక్కర్లేని పనివానిగాను సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను నిన్ను నీవే దేవునికి కనపరుచుకుంటకు జాగ్రత్త పడము. అపవిత్రమైన ఒట్టి మాటలకు విముఖుడవై ఉండుము. అట్టి మాట్లాడువారు మరి ఎక్కువగా భక్తిహీనులగుదురు. కొరుకు పుండు ప్రాకినట్టు వారి మాటలు ప్రాకును. వారిలో హుమెనయును ఫిలేతును ఉన్నారు. వారు పునరుద్ధానము గతించినని చెప్పుచు సత్య విషయము తప్పిపోయి కొందరి విశ్వాసమును చెరుపుచున్నారు. Yes, brother. The word of God and an accurate understanding of it has to rule in any discussion with a sinning brother if we hope to restore them. అవును సహోదరులారా, తప్పిపోయినటువంటి ఆ సహోదరుని సన్మార్గంలో పెట్టడానికి వాక్యాన్ని మొదట అందరం సరిగా అర్థం చేసుకోవాలి. వాక్యాన్ని సరిగా అర్థం చేసుకొని సరైన రీతిలో దాన్ని వివరించినప్పుడే తప్పు త్రోవలో ఉన్న వ్యక్తిని సరైన మార్గంలో పెట్టగలము. If we want to be successful in restoring a brother, we need the word of God to guide us. తప్పు త్రోవలో ఉన్న వ్యక్తిని మంచి దారిలోకి తేవాలంటే ముందు నీకు వాక్యము బాగుగా ఎరిగిన వాడవై ఉండాలి. And we need the word of God to help us from being tempted ourselves. అంతేకాదు ఆ వాక్యం మనకు బాగా తెలుస్తుంటే మనం ఆ తప్పుగా అర్థం చేసుకున్నావా అని ఆలోచనలో పడిపోకుండా ఆ వ్యక్తిని సరైన రీతిలో వాక్యాన్ని అర్థం చేసుకునే విషయంలో సహాయపడగలము. Let's move on to Paul's next phrase in our text. ఆ తర్వాత పౌలు గారు చెప్పిన ఇంకొక వచనాన్ని మనం చదువుదాం గలతీ 6వ అధ్యాయంలో. He says, bear one another's burdens. అక్కడ ఏమన్నాడు చూసారా, ఒకని భారములనొకడు భరించి అన్నాడు. Certainly the man Simon who helped Jesus carry his cross was helping to bear Jesus' physical burden. ఒకని భారములనొకడు భరించి అంటే ఒక విధంగా ప్రభువైన యేసు సిలువ మోసుకుని వెళుతూ ఉన్నప్పుడు మరి అక్కడ సీమోన్ అనేటువంటి ఒక వ్యక్తి ప్రభువైన యేసు సిలువ మోయలేకపోతూ ఉంటే ఆ భారాన్ని అతను కొంత దూరం మోసినట్లుగా మనం చూడొచ్చు. We all help one another with our physical burdens. అదే విధంగా మనం కూడా ఒకని భారములను ఒకడు మోయాలి. We can help through difficult and trying times.
కొన్నిసార్లు ఇబ్బందుల్లో సమస్యలోంచి వెళుతూ ఉంటారు సహోదరులు. But this is not the kind of burden bearing that Paul is referring to. మరి పౌలు చెప్తున్నటువంటి ఒకని భారంలో ఒకడు పోయడనే విషయంలో ఉద్దేశం అది కాదు గాని He is speaking to burdens of a spiritual nature. మరి ఆత్మ సంబంధమైన భారాల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. Specifically, he's referring to the burden of having sinned. ఇక్కడ ఒకని భారాలు ఒకడు భరించడం ప్రత్యేకంగా ఈ సందర్భంలో అర్థం ఏంటంటే తోటి సహోదరుడు పాపంలో చిక్కుకున్నాడు, నువ్వు అతన్ని వెళ్ళి మంచి దారులకు తేవటం ఒకని భారములు ఒకడు భరించడం. If we sin and we know it, మనం పాపం చేసామనుకోండి మనకు తెలుస్తుంది. and especially if we realize other people know it, మరి ఇతరులకు కూడా తెలిసింది అనుకోండి మనం పాపం చేశామని, our conscience and our self-esteem can be damaged and even devastated. ఎప్పుడైతే మనం పాపం చేసిన మనకు తెలిస్తే మన మనస్సాక్షి దుఃఖపడుతుంది, మనం పాపం చేసిన ఇతరులకు తెలిస్తే మన గౌరవము మనకున్న విలువ తగ్గిపోతుంది. Just as it is wrong for us to say, "Depart in peace, be warmed and be filled," మరి ఎట్లాగైతే చలితో బాధపడుతున్న వ్యక్తిని అయ్యా మరి నువ్వు చలి కాసుకో, మరి మంటేసుకో, చలి కాసుకో అని ఊరక మాటలు చెప్పడం ఎట్లాగుంటుందో ఇబ్బందులో ఉన్నవాడికి, when a brother or sister is in physical need, ఎప్పుడైతే సహోదరుడు గాని సహోదరు గాని భౌతిక సంబంధమైన అవసరతలో ఉన్నప్పుడు, it is wrong for us to pray for a brother or sister's restoration and then just leave them to their own devices. సహోదరులకి మనం అసలైన సహాయం చేయకుండా ఏదో ప్రార్థన చేసి వెళ్ళయా పోయా అంటాం సరైంది కాదు. When a person takes any action, there are always consequences, positive or negative. సహోదరులారా, మనం చేసే ప్రతిక్రియకు మంచి స్పందన ఉండొచ్చు, చెడు స్పందన కూడా రావచ్చు. And so when we sin, there are consequences to our lives that are private and sometimes public. కొన్నిసార్లు మనం పాపం చేసిన తర్వాత దానికి తప్పకుండా పర్యవసానాలు ఉంటాయి, వాటిని ఎదుర్కోక తప్పదు. అది నువ్వు ఏకాంతంగా పాపం చేసినా, రహస్యంగా బహిరంగంగా పాపం చేసిన వచ్చే ప్రతిఫలాలు ఉంటాయి. We are not always able to deal with those consequences by ourselves. మనకు మనంగా పాపం ద్వారా వచ్చే ప్రతిఫలాల్ని ఎదుర్కోలేం కొన్నిసార్లు. If any of us were ever found in sin, మరి ఎవరైనా పాపంలో పట్టుబడితే we should be grateful for the help given by another brother to navigate us back to what we reasonably expect our lives should be like. మరి మనం మంచి దారిలోనికి రావాలని ఎవరైనా సహోదరుడికి మనకి సహాయసహకారాలు అందించినప్పుడు అతను మర్చిపోం కదా. We should expect this help. It should not be rare. మరి మనం ఇబ్బందులో ఉన్నప్పుడు ఎవరైనా నాకు సహకరించాలని కోరుకుంటాం కదా. In fact, this is what Paul says in the next phrase. ఆ తర్వాత అదే వచనాన్ని పౌలు గారు తెలియజేస్తూ ఉన్నారు. And so fulfill the law of Christ. ఈలాగు క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చుడి అన్నాడు. He is telling us to bear one another's burdens is what God expects of us. ఒకని భారాలు ఒకరు భరించాలనేది దేవుడు మన యొద్ద నుంచి ఆశించేది. What is the law of Christ? క్రీస్తు నియమం అంటే ఏంటి? Let's read Galatians 5 verse 14. గలతీ 5:14 చదువుదాం. గలతీ 5:14. ధర్మశాస్త్రమంతయు నిన్ను వలె నీ పొరుగువాణ్ణి ప్రేమించుము అను ఒక్క మాటలో సంపూర్ణమైనది. So in our discussion, we are learning that Paul is asking us to have compassion on one another. ఒకరి పట్ల ఒకరు దయగలిగి ఉండాలని పౌలు కోరుతూ ఉన్నారు. Remember, we ourselves could be in the same spot one day and need help. మనం ఎందుకు సహాయం చేయాలంటే ఇతరులకి రేపు మనం అటువంటి ఇబ్బందిలో లేకపోతే శోధనలో ఉండొచ్చు.
అప్పుడు ఇతరులు మనకు సహాయం చేయాలి కదా, ఆ పాపం నుంచో ఆ ఇబ్బంది నుంచి బయటకు రావాలంటే. We should have the same care for one another that we have for ourselves. మనం మన పట్ల ఎటువంటి జాగ్రత్త ఆసక్తి కలిగి ఉంటామో ఇతరుల పట్ల కూడా అటువంటి మనస్సు మనం కలిగి ఉండాలి. In fact, Paul wants us to regard one another as more important than ourselves. ఇంకొక విషయం ఏంటంటే మన పట్ల మనకంటే కూడా ఎక్కువ ప్రేమను మనం సహోదరుల మీద చూపించాలి అని పౌలు తెలియజేస్తూ ఉన్నాడు. Listen to what Paul says in Philippians 2, verse 3. ఫిలిప్పి 2:3 ఏం చెప్పాడు చూడండి పౌలు గారు. ఫిలిప్పి 2:3 కక్ష చేతనైనను వృధాతిశయము చేతనైనను ఏమీ చేయక వినయమైన మనస్సు గలవారే ఒకరినొకడు తనకంటే యోగ్యుడని ఎంచుచు అన్నాడు. We need to help one another in our spiritual needs. సహోదరులారా, ఆత్మ సంబంధ విషయాల్లో ఒకరికంటే ఒకడు ఘనుడుగా మనం ఎంచాలి. Putting our brothers and sisters' needs ahead of our own. మన సొంత అవసరాలు అక్కర్ల కంటే తోటి సహోదరుల యొక్క అవసరతలు అక్కర్లు ఎక్కువగా ఎంచాలి. This requires humility. మరి అటువంటి మనస్సు మనం కలిగి ఉండాలంటే దానికి వినయమైన మనస్సు అవసరము. I want to move along to the next phrase in Galatians 6, 1 through 5. గలతీ 6వ అధ్యాయం మొదటి 5 వచనాలు చదువుతాం కదా, మిగతా వచనంలోకి వెళదాం. మిగతా వచనాల్లో He says, "For if anyone thinks himself to be something when he is nothing, he deceives himself." ఎవడైనను వట్టివాడై ఉండి తాను ఎన్నికైన వాడని ఎంచుకుని ఎడలా తన్ను తానే మోసపరుచుకొనును. There's probably nothing that puts this passage into perspective as well as Luke 14, 8 through 11. మరి లూకా సువార్త 14వ అధ్యాయము 8 నుంచి 11 వచనాల్లో చెప్పబడిన విషయాలు దీనికి సరిపోతాయి ఈ వచనానికి. Let's read that passage. ఆ వచనాలు చదువుదాం. లూకా సువార్త 14వ అధ్యాయము 8 నుంచి 11 వచనాలు. లూక్ 14th chapter verses 8 through 11. Am I correct, brother? Yes. నిన్నెవరైనా నువ్వు పెండ్లి విందుకు పిలిచినప్పుడు ఆ గ్రపేట మీద కూర్చుండవద్దు. ఒకవేళ నీకంటే ఘనుడు అతని చేత పిలువబడగా నిన్నును అతన్ని పిలిచిన వాడు వచ్చి ఇతనికి చోటిమని నీతో చెప్పును. అప్పుడు నీవు సిగ్గుపడి కడపటి చోటన కూర్చుండ సాగుదువు. అయితే నీవు పిలువబడినప్పుడు నిన్ను పిలిచిన వాడు వచ్చి, స్నేహితుడా, పై చోటికి పొమ్మని నీతో చెప్పులాగున నీవు పోయి కడపటి చోటున కూర్చుండము. అప్పుడు నీతో కూడా కూర్చున్న వారందరి ఎదుట నీకు ఘనత కలుగును. తన్ను తాను హెచ్చించుకుని ప్రతివాడు తగ్గింపబడను, తన్ను తాను తగ్గించుకుని వాడు హెచ్చింపబడని చెప్పాను. When Paul says in Galatians 6:3 that he deceives himself, గలతీ 6:3 పౌలు గారు తన్ను తాను మోసపరుచుకునటమే అని చెప్పినప్పుడు it is as if to say nobody else is deceived. మరి దాని అర్థం ఏంటంటే ఎవరు తను తాను మోసపరచడానికి ఇష్టపడరు అని. We see that concept in the text we just read from Luke. మరి లూకా సువార్తలో మనం చదివాం కదా వచనాలు ఆ విధంగా. When we elevate ourselves, we're usually the only ones fooled into believing we should be elevated. నిన్ను నువ్వు హెచ్చించుకుంటున్నావు అనుకో, నిన్ను నీవే మోసపరుచుకుంటున్నట్లు లెక్క. It's very important to recognize that when we deceive ourselves with pride, మనం మరి గర్వం చేత కొన్నిసార్లు మనల్ని మనమే మోసపరుచుకుంటూ ఉంటాం. again, we very seldom deceive anyone else. మరి కొన్నిసార్లు ఇతరులనే మోసపరచం, కానీ మనల్ని మనం మోసపరుచుకుంటూ ఉంటాం. When a brother or sister sins, మరి సహోదరుడు గాని సహోదరి గాని పాపం చేసినప్పుడు we must not let pride prevent us from being a real help.
ఆ ఇబ్బందిలో ఆ పాపంలో చిక్కున్న సహోదరునికి మనం సహాయం చేసే విషయంలో మన గర్వం మనకు అడ్డు రాకూడదు. We must not simply expect that this brother or sister is in this sin. మరి ఈ సహోదరుడు సహోదరి పాపంలోనే ఉండాలి, పాపం చేస్తే బాగుండు అని మనం ఎప్పుడు అనుకోకూడదు. That attitude leads us to judging them rather than helping them. మరి ఆ పాపంలో ఉన్న వ్యక్తిని సహాయం చేయడానికి బదులు నువ్వు తీర్పు తీర్చడం సరైంది కాదా, ఈ పాపం ఇతనికి సరైందే అని. We must not deceive ourselves. మనల్ని మనం మోసపరుచుకోకూడదు. Paul tells us all have sinned and fall short of the glory of God. పౌలు ఏమని చెప్పారంటే అందరూ పాపము చేసి దేవుడిని గురించి మహిమను పొందలేకపోతున్నారు అన్నాడు. Romans 3:23. రోమా 3:23. We need to remember our own weaknesses when we approach an erring brother. మరి మనం తప్పు త్రోవలో ఉన్న వ్యక్తిని మంచి దారులను తెచ్చేటప్పుడు మన బలహీనతలు మనం కూడా శోధించబడతాము, అటువంటి స్థితి మనకు కూడా రావచ్చు అనేటువంటి ఆలోచనతో మనము వినయ విధేయతలతో ఆ వ్యక్తిని సమీపించాలి సాత్విక మనసుతో. If we come on with too much forcefulness, మనం ఒత్తిడితో కనుక వచ్చినట్లయితే as if we are entirely righteous and we've come down from on high to help, నేనైతే ఏ పాపం చేయను, నేను అసలు పరలోకం నుంచి దిగొచ్చాను నేను అన్నట్లుగా నువ్వు గర్విస్తూ ఆ వ్యక్తిని సమీపించినట్లయితే we will be no help at all. మనం ఏ కోశాన ఆ వ్యక్తికి నిజమైన సహాయం చేయలేము. Scripturally and in humility at the same time. సహోదరులారా, మరి సాత్వికమైన మనస్సు, వినయగలమైన మనస్సు మనకు కావాలి. లేఖనానుసారమైనటువంటి వినయాన్ని మనం ప్రదర్శించాలి. The word used in scripture for this is meekness. ఇక్కడ వాడబడిన పదం ఏంటంటే సాత్వికమైన మనస్సు. It means power under control. సాత్వికమైన మనసు అంటే అర్థం ఏంటంటే నీ శక్తిని నీ బలాన్ని స్వాధీనం నీ అదుపులో ఉంచుకోవటం. Even if we're 100% correct in what we are teaching, we can be wrong in how we teach it. కొన్నిసార్లు మనం బోధించేది 100% సరైందే అయినా నువ్వు బోధించే విధానంలో లోపం ఉండొచ్చు, గర్వంతో బోధించవచ్చు. And then the positive response and conclusion can be lost. మరి తద్వారా నువ్వేమైతే చెప్పదలుచుకున్నావో అది సరైనటువంటి రీతిలో చెప్పలేకపోవచ్చు. Let's continue in our text. మన పాఠాన్ని కొనసాగిద్దాం వచనాల్ని. Paul says, but let each one examine his own work. ప్రతి వాడును తాను చేయు పనిని పరీక్షించి చూచుకొనవలెను. It might seem that Paul is departing from the issue. ఏంటండి పౌలు గారు ఈ మాట అనాల్సిన పనే ఉంది, సందర్భానుచితమైన వచనం కాదు కదా ఇది అనుకోవచ్చు మీరు. But he is not. లేదు, సందర్భానుచితంగానే మాట్లాడుతున్నాడు పౌలు. He's leading us to something essential. మరి ఏది ప్రాముఖ్యమైందో దాని వైపు నడిపిస్తూ ఉన్నాడు. I want to consider this illustration of the plank and the speck that we mentioned earlier from Matthew 7. మత్తయి సువార్త 7వ అధ్యాయంలో కంటిలో నలుసు దూలం అనే విషయం మరలా నేను చెప్తానన్నా కదా. We also talked about this in our last study from 1 Corinthians 5. 1 కొరింథీ 5వ అధ్యాయం చదివినప్పుడు మత్తయి సువార్త 5వ అధ్యాయం కూడా చూసాం మనం. Let's read Matthew 7, 1 through 5. మత్తయి సువార్త 7వ అధ్యాయం 1 నుంచి 7 వచనాలు చదువుదాం. 1 నుంచి 5 వచనాలు. మత్తయి సువార్త 7వ అధ్యాయము మొదటి 5 వచనాలు ఒకసారి చదువుదాం. మీరు తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మును గూర్చి తీర్పు తీర్చబడదు. మీరు తీర్చు తీర్పు చొప్పుననే మిమ్మును గూర్చి తీర్పు తీర్చబడను. మీరు కొలుచు కొలత చొప్పుననే
మీకును కొలువబడును. నీ కంటిలోనున్న దూలము నెంచుక నీ సహోదరుని కంటిలోన్న నలుసును చూచుట ఎలా? నీ కంటిలో దూలముండగా నీవు నీ సహోదరుని చూచి నీ కంటిలోనున్న నలుసును తీసివేయనేమని చెప్పనేలా? వేషధారి, మొదట నీ కంటిలోనున్న దూలమును తీసివేసుకునము, అప్పుడు నీ సహోదరుని కంటిలోనున్న నలుసును తీసివేయుటకు నీకు తేటగా కనబడును. ఎస్ బ్రదర్. Surely Jesus' words make us understand how we can better help our brother in sin. ఈ మాటలు చూసినప్పుడు సహోదరుడు ఎవరైనా పాపంలో ఉన్నప్పుడు వారిని ఏ విధంగా మనం సమీపించాలనే విషయాలు యేసుప్రభు చెప్పిన మాటలను బట్టి అర్థం అవుతున్నాయా లేవా? When Paul says let each one examine his own work, మరి ప్రతివాడు తాను చేయు పనిని పరీక్షించుకునేవాళ్ళని పౌలు అన్నప్పుడు we're able to see ourselves in the proper perspective as we help someone else. మనం ఇతరులకు సహాయం చేయాలంటే అసలు ముందు నీ గురించి నువ్వు ఒక సరైన అవగాహన కలిగి ఉండాలి. The fact is, each one of us must constantly be vigilant over our own actions. మనం కూడా మన పనుల పట్ల మన గురించి మనమే ఎల్లప్పుడూ జాగ్రత్తగా ఉండాలి. నేను శోధించబడతానేమో అనేటువంటి ఆలోచనతోటి. We do this so that we do not sin. తద్వారా అటువంటి జాగ్రత్త మన పట్ల మనం కలిగి ఉన్నట్లయితే మనం తప్పు చేయకుండా ఉండటానికి అవకాశం ఏర్పడుతుంది. We each have this responsibility for our own lives. మనం ప్రతి ఒక్కరూ మన జీవితంలో ఈ బాధ్యత కలిగి జీవించాలి. ఇటువంటి బాధ్యత కలిగి. If we're trying to help somebody else out of sin and they see our own humility and are able to recognize that we do not see ourselves so highly, they are more apt to respond. సహోదరులారా, ఒక సహోదరుడు తప్పిపోయాడు, మనం మంచి క్రైస్తవ జీవితాన్ని జీవిస్తున్నాం, అయినప్పటికీ నేను తగ్గించుకొని ఆ సహోదరుడి దగ్గరికి వెళ్ళి అట్లా కాదు ఇట్లాయా నువ్వు మంచిగా ఉండాలని మనం చెప్పినప్పుడు ఆ పాపంలో తొలగిపోయిన వ్యక్తి మనల్ని చూచి అరే ఈయన చాలా గొప్ప వ్యక్తే, మంచి క్రైస్తవుడు, కానీ నా కోసం తను తగ్గించుకుని వచ్చి నన్ను బ్రతిలాడుతున్నాడు, ఇట్లా కాదు ఇట్లా ఉండమని అని మన యొక్క సాత్వికమైన మనస్సును చూచి అతను మారటానికి, అతను మంచి త్రోవలోకి రావటానికి అవకాశం ఏర్పడుతుంది. Let's move to the next phrase. మిగతా భాగంలోకి వెళదామండి. And then he will have rejoicing in himself alone and not in another. అప్పుడు ఇతరుని బట్టి కాక తన్ను బట్టి అతనికి అతిశయము కలుగును. Another translation says it this way. వేరే తర్జుమా ఏమని చెప్పిందంటే ఈ వచనాన్ని, then he can take pride in himself without comparing himself to someone else. ఇతరుని బట్టి కాక తన్ను బట్టి అతనికి గర్వము కలుగును అని కూడా చెప్పబడింది. Simply stated, we need to watch our works and be able to say, I know that I'm doing well because of what the Bible teaches. అంటే దాని అర్థం ఏంటంటే మనల్ని బట్టి మనకు అతిశయం కలగటం అర్థం ఏంటంటే గర్వించమని కాదు. అప్పుడు ఎప్పుడైతే మనల్ని మనం పరీక్షించుకుంటామో అప్పుడు ఓహో నేను బాగానే వాక్య ప్రకారంగానే జీవిస్తున్నాను అనేటువంటి ఆ ఆలోచన మనకు కలుగుతుంది. We do not look at our lives and say that I am doing well because I'm doing better than someone else. నేను మంచిగా ఉన్నాను, నేను గొప్పగా ఉన్నాను, కారణం ఏంటంటే అదిగో నా ఎదురున్నవాడు తక్కువ రకంగా ఉన్నాడు, అతనికంటే నేను గొప్పగా ఉన్నాను అనే భావం మనకు కలగదు. We may remember Jesus' parable about the Pharisee and the tax collector. మీ అందరికి తెలుసు కదా పరిసయ్యుడు సొంకరి ఉపమానం, దేవాలయానికి వెళ్ళటం. We are brought back to the idea of having humility. అంతేకాదు మనం వినయ విధేయత కలిగి ఉండాలి అనే భావం ఈ వచనం తెలియజేస్తూ ఉంది. Finally, Paul says, for each one shall bear his own load. 5వ వచనంలో చివరికి ఏమన్నాడంటే పౌలు గారు గలతీ 6:5లో ప్రతి వాడును తన బరువును తానే భరించుకొనవలెను గదా అన్నాడు. When I was younger, this last verse was a struggle for me.
నేను యవనస్తుడిగా ఉన్నప్పుడు ఈ వచనం నాకు చాలా కష్టంగా ఉండేది అర్థం చేసుకోవటంలో. But then I realized it was of paramount importance. ఆ తర్వాత ఏం తెలిసిందంటే ఈ వచనం చాలా ప్రాముఖ్యమైన వచనము అని తెలిసింది. Paul could not have left this out, having said what he did in verse 2. మరి రెండో వచనంలో ఏమైతే చెప్తున్నాడో అది చేయకుండా ఈ మాట చెప్పలేరు ఎవరు కూడా. At one point in my studying of this passage years ago, what caused me difficulty stared me straight in the face. ఎప్పుడైతే ఈ వచనం చూసినప్పుడు మరి నాకేం కలిగిందంటే ధైర్యం కలిగింది. ఎట్లాగంటే సహోదరులు తప్పు త్రోవలో ఉన్నటువంటి సహోదరుల్ని బలపరచడానికి ధైర్యం కలిగింది. ఎందుకు తప్పు త్రోవలో ఉన్న సహోదరుని బలపరచ ధైర్యం కలిగిందంటే నేను బాగానే ఉన్నాను, వాక్య ప్రకారం నడుస్తున్నాను అని అర్థం చేసుకున్న తర్వాత, ఆత్మ సంబంధం నేను అని అర్థం చేసుకున్న తర్వాత వినయ విధేయతతో మరి తోటి సహోదరుని మంచి దారులను తేవటం నాకు ధైర్యం కలిగించింది. In verse 2, Paul says, bear one another's burdens. రెండవ వచనంలో ఏమని చెప్పాడు? ఒకని భారములు ఒకడు భరించుడి అని చెప్పాడు. Verse 5, he says, for each one shall bear his own load. రెండోది ఏం చెప్పాడు? ఐదవ వచనంలో ప్రతివాడు తన బరువును తానే భరించాలన్నాడు ఇక్కడ. At first I thought to myself, well, which one is it? మరి ఇంతకీ ఒకని భారం ఒకడు భరించాలా, తన భారాన్ని తనే భరించాలా, ఏది సరైంది? Here is what the Apostle Paul wants us to understand. పౌలు ఇక్కడ ఏం చెప్తున్నాడో జాగ్రత్తగా చూడండి. Yes, we must help one another when we are in sin. ఒకని భారాలు ఒకడు భరించాలి. ఎప్పుడు? తోటి సహోదరుడు పాపంలో ఉన్నప్పుడు ఒకని భారాలు ఒకడు భరించి అతన్ని మంచి దారిలోకి తేవాలి. అది కూడా అవసరమే. We must bear one another's burdens. మరి తప్పకుండా ఒకని భారాలు ఒకడు భరించాలి. But ultimately, we are responsible for ourselves. అంతేకాదు, నీ యొక్క జీవిత విషయంలో నువ్వు బాధ్యత కలిగి ఉండాలి. నీ బరువు నీవే మోయాలంటే నువ్వు కూడా బాధ్యత కలిగి ప్రవర్తించాలి. If anyone fails us in this Christian life, ఎవరైనా క్రైస్తవ జీవితంలో ఈ విధంగా ప్రవర్తించినప్పుడు, let me say that again. If any one of us fails in this Christian life, సహోదరులారా, ఈ విధంగా ఉండే విషయంలో ఎవరైనా క్రైస్తవుడు తప్పిపోయినప్పుడు, we cannot fault our brothers and sisters for not helping enough. మనం అదిగో ఆ సహోదరి సహాయం చేయలేదని వేరే వాళ్ళ మీద నింద వేయటం కాదు. కానీ if a brother or sister is unwilling to support us and assist, it may contribute to our failure. That's true. ఒకవేళ గనక మరి సహోదరులు సహాయం చేసినా తిరిగి లెగవలేకపోతే అప్పుడు అది మన తప్పు అవుతుంది. But in the end, we are responsible for our relationship with God. సహోదరులు చెప్పినా నువ్వు మనసు మార్చుకోకపోతే అది నీ తప్పు అవుతుంది. సహోదరులు నీకు చెప్పకపోయినా నువ్వు పాపంలో ఉన్నావు నీకు తెలుసు కాబట్టి నువ్వు రేపు నీ యొక్క శిక్షను అనుభవించాల్సి వస్తుంది. Jesus says, whoever does not bear his cross and come after me, he cannot be my disciple. ఎవడైనను నా యొద్దకు వచ్చినలా, నన్ను వెంబడించినలా, తన సిలువను ఎత్తుకుని తనను వెంబడించిన వాడు అనర్హుడు అని చెప్పాడు ప్రభువైన యేసు తన శిష్యుడికి విషయంలో. That is found in Luke 14:27. లూకా 14:27లో ఆ విషయాన్ని మనం చూడొచ్చు. So what does all this mean for us? మరి ఈ వచనాలన్నిటి యొక్క సారాంశం ఏంటి? We are brethren and we have a special relationship with one another. మనం క్రీస్తునందు సహోదరులము. మనకి ఒకరి పట్ల ఒకరికి ప్రత్యేకమైనటువంటి బాధ్యతలు ఉంటాయి. Our faith in Christ draws us together. క్రీస్తునందు మనకున్న విశ్వాసం మనలందరినీ ఏకం చేస్తుంది. Like Paul, I like referring to fellow Christians as brethren. మరి పౌల్లాగానే తోటి క్రైస్తవుల్ని సహోదరులారా అని పిలవటం నాకు కూడా సంతోషకరమే. To me, it isn't an attempt to fit Bible language into my vocabulary. మరి బైబిల్లో ఎలాగైతే చెప్పబడిందో ఆ విధానంలో నా అనుదిన మాటలు ఉండాలని కోరుకుంటాను.
It is a way of expressing the relationship we have with fellow Christians. మరి తోటి క్రైస్తవుల ఎడల మనం ఎటువంటి సహవాస సంబంధాలు కలిగి ఉండాలో ఈ వచనం తెలియజేస్తూ ఉంది. If we see a brother or sister in sin, it is our duty to help him or her back to a condition of spiritual strength. తోటి సహోదరుడు గాని సహోదరి గాని పాపంలో ఉంటే వారిని మంచి దారిలోనికి తేవటం పట్ల మనకు బాధ్యత ఉంది. We do this with humility and compassion, not judging. వారిని తప్పులో ఉన్నప్పుడు వాళ్ళు చిక్కుకొన్నప్పుడు పాపంలో వారిని తీర్పు తీర్చడం కాదు గాని వారి పట్ల కనికరము కలిగి సాత్వికమైన మనసుతో అట్లా కాదే ఇట్లాయా అని సాత్విక మనసుతో మంచి దారిలోకి తేవాలి. We need to be a constant source of encouragement and correction. మనం ఇతరులను మరి దిద్దే వారంగాను మరి హెచ్చరించే వారంగాను ప్రోత్సహించే వారంగా ఉండాలి. If we are careful to let the word of God do our speaking, the correction is coming from the Lord and can bring healing. ఎప్పుడైతే వాక్యానుసారంగా బ్రతుకుతూ వాక్యానుసార విధానంలో తప్పు చేస్తున్న వ్యక్తి సరిదిద్దుతామో అది మనం వాళ్ళని సరిదిద్దం కాదు, సాక్షాత్తు ప్రభువే మన ద్వారా వారిని సరిదిద్దుతున్నట్టు. And although we did not mention this before, ఈ విషయాన్ని ముందు చెప్పలేదు కానీ if we see signs of temptation before sin occurs in a brother's life, we should try to help prevent the sin, not wait until it happens. ఒకవేళ మనకి సహోదరులు తెలుసు కొంతమంది వాళ్ళు ఇంకా పాపం చేయలేదు కానీ శోధించబడుతున్నారు అనుకోండి, ఆ విషయం మనకు తెలిసింది అనుకోండి, సహోదరులు శోధించబడుతున్నారని, వాళ్ళు పాపం చేసేదాకా మనం కూర్చోవటం కాదు, వాళ్ళు శోధించబడుతున్నప్పుడే వారిని మనం హెచ్చరించవచ్చు, జాగ్రత్తగా నువ్వు పాపంలో పట్టడానికి అవకాశం ఉందని. To be successful, it will take humility. మరి ఆ విషయంలో సహోదరుని తప్పుదిద్ది మంచి త్రోవలోనికి తీసుకొచ్చే విషయంలో సాత్వికమైన మనస్సు, వినయం కలిగిన మనస్సు ఎంతో తోడ్పడుతుంది. If we will recognize in our hearts that the situation could be reversed, మరి ఆ పరిస్థితులు మనం ఎలా సమీపించాలంటే మనం కూడా అటువంటి తప్పు చేయడానికి అవకాశం ఉంది అనే ఆలోచన కలిగి we are much better equipped to help an erring brother. ఇటువంటి ఆలోచనలు కలిగి ఆ తప్పు త్రోవలో ఉన్న సహోదరుని మనం సమీపించినట్లయితే అతన్ని మంచి మార్కులు తేవడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. We all need help in living the Christian life. సహోదరులారా, క్రైస్తవ జీవితాన్ని మనం కొనసాగించాలంటే ఈ లోకంలో ఇతరుల సహాయ సహకారాలు ఎంతో అవసరము. The Lord designed the church as a body. క్రీస్తు ప్రభు సంఘాన్ని శరీరముగా నిర్మించారు. Each part dependent upon another. ప్రతి అవయవము శరీరంలో ఇంకొక అవయవం మీద ఆధారపడుతుంది. Listen to what Paul writes concerning the body of Christ in 1 Corinthians 12:26 and 27. మొదటి కొరింథీ 12వ అధ్యాయము 26-27 వచనాలు చదువుదాం. మొదటి కొరింథీ 12వ అధ్యాయము 26-27. కాగా ఒక అవయవము శ్రమపడినప్పుడు అవయవములన్నీ దానితో కూడా శ్రమపడును. ఒక అవయవము ఘనత పొందినప్పుడు అవయవములన్నీ దానితో కూడా సంతోషించును. అటువలే మీరు క్రీస్తు యొక్క శరీరమై ఉండి వేరువేరుగా అవయవములై ఉన్నారు. Ultimately, however, each person is responsible for himself. అంతేకాదు ప్రతి వ్యక్తి దేవునికి బాధ్యత అప్పచెప్పాలి ఒకనొక దినమున. As much help as each of us needs in this Christian life, మరి ఒకరికొకరు చేతనంత వరకు ఇతరులకు సహాయ సహకారాలు అందించాలి. it is our walk. No one else can do it for us. మనం నడవాలి, మన తరపున ఇంకొకడు నడవడు. And that concludes this study. మరి ఈ పాఠం ఇంతటితో ముగుస్తుందండి.